పత్రికా విలేకరికి, కూటమి నాయకులకి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏంటంటే, సత్యనారాయణ రెడ్డి ఆయన వయసుని కూడా కనీసం చూసుకోకుండా గ్రామాల్లోకి వచ్చి ఈయన కొట్లాడేది ఎవరు? ఎస్సీ ఎస్టీలే కదా. నిన్న ఎస్సీలని తోస్తున్నాడు. నా దగ్గర వీడియో మీకు పెడతాను. ఎస్సీలని ఎస్సీల మీద తోస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. సత్యనారాయణ రెడ్డి, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎన్డీసీబీ చైర్మన్ అయినావు, రాష్ట్ర కార్యదర్శి అయినావు. దయచేసి ఇకనైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం వైసీపీ గవర్నమెంట్ పెట్టిందా? కనీసం జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయినా పెట్టాడా? నీకు సహల విధాలు చెప్పిన 40 మంది వచ్చి నీ కార్యకర్తలు నీకు చెప్పారు, నువ్వు వినలా. దయచేసి ఈ విధంగా గ్రామాల్లో పోయి ఒకరికొకరు ఈ పార్టీలు ఇప్పుడు రాబోయేది పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీ, మున్సిపల్ ఎలక్షన్లో ఈ క్రౌడ్ ఏమవుతుందంటే ఒకరినొకరు నరుక్కునే పరిస్థితి వస్తుంది. సత్యనారాయణ గారు, దయచేసి మంచి హృదయంతో మంచి పద్ధతులను పెట్టుకొని ఒక లీడర్గా నువ్వు 1991 నుంచి లీడర్గా ఉన్నావు, కానీ నీలో మార్పు లేదు. నువ్వు అంతా దుర్మార్గము, రచ్చ, కొట్లాట్లు, మర్డర్లు, మానభంగాలు ఇవే నీకు అచ్చినట్టువి. దయచేసి సత్యనారాయణ గారు, నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు ఇవన్నీ మానుకో. ఈ మండలంలో సత్యనారాయణ ఒకడు వైసీపీలో ఉండేది, సోమశేఖర్ రెడ్డి ఉన్నాడు, మల్లికార్జున రెడ్డి ఉన్నాడు, రామలింగారెడ్డి ఉన్నాడు, సిరిసిల్లలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ లేనిటువంటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నీకు ఒకరికి అవసరమా? ఏమైనా ఎమ్మెల్సీ అవుతావా, లేదా ఎమ్మెల్యే అవుతావా? ఈ 3 కాన్స్టిట్యూషన్లు ఎస్టీలు, రేపు రాబోయేది కూడా ఎస్సీ. రేపు రాబోయే బైఫర్కేషన్ లో కూడా వచ్చే కాన్స్టిట్యూషన్ కూడా ఎస్సీ అవుతుంది. నువ్వేమైనా పదవులు ఆలోచనిస్తావా? ఇప్పటికే చాలదా? సొసైటీ చైర్మన్ అయినావు, జడ్పీటీసీ అయినావు, ఎన్డీసీ చైర్మన్ అయినావు, రాష్ట్ర వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయినావు. ఇకనైనా బుద్ధి తెలుసుకోవయా? నీ వయసుని నేను నీకు ఇంతకు ముందు కూడా ఇచ్చాను. నీకు నీ ప్రెస్ మీట్ లో నీ వయసుని చూసైనా సరే నీ మార్గాన్ని తప్పించుకో. నీతో పాటు నేను నీతో నీ అడుగు జాలని నేను నడిచింది. కానీ నీ యొక్క అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీ యొక్క కుతంత్రాలు ఇవన్నిటిని చూసి ఉండలేక 20 సంవత్సరాలు నీతో నేను ఇరుపడి వచ్చేసింది. దయచేసి గ్రామాల్లో మాత్రము గొడవలు పెట్టబాక, ఎలక్షన్ రోజు ప్రశాంతంగా చేసుకొని, నీకు శక్తి ఉంటే నీ క్యాండిడేట్ని పెట్టుకుని గెలిపించుకో, మాకు శక్తి ఉంటే మా క్యాండిడేట్ని పెట్టుకుని గెలిపించుకుంటాం. దయచేసి ఈ సవాళ్ళు ఇవన్నీ ఇసరద్దు. సత్యనారాయణ, నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి పత్రిక మిత్రులకి నా హృదయపూర్వక వందనాలు. మా నాయకులు, కూటమి నాయకులు కూడా శుభాభివందనాలు.